श्लोकाय मंगलौ भवान्नाथ प्रसन्ना वेंकटेश्वर स्वामी देवताभ्यो नमो नमः। हिरण्यमात्रमदो पूर्णन्ददावे तदभ्यो समर्पयामि। లేదా ఫోటోలు ఇప్పుడు ఆధారాలు చేసుకొని ఎవరిదైనా క్లెయిమ్ చేస్తాడు కాబట్టి ఇది పార్టీ भाई कुछ కావల్లో ఒక కొబ్బరి స్టాల్ పెట్టాలని ఆలోచిస్తుంది. కొబ్బరి స్టాల్ అంటే ఎట్లా? కొబ్బరి నీరా వాటర్ కళ్ళు అనుకో, కళ్ళు దాన్ని పిలిపించి కళ్ళు నీరా అంతేగా. అప్పుడు తమిళనాడులో హైదరాబాద్ లో ఎక్కువ నీరా వాటర్ మనకి ఇక్కడ కొబ్బరి నీళ్ళే. అవును, నేను సెలవుల్లో వచ్చేవాడు. డాక్టర్ అయిన తర్వాత కూడా నాతో డాక్టర్ తీసుకోమనేవాడు, సర్వ్ చేయమనేవాడు, టేబుల్ క్లీన్ చేయించేవాడు. డాక్టర్ అయిన తర్వాత కూడా ఈ సంవత్సరం టేబుల్ క్లీన్ చేశాను. టేబుల్ క్లీన్ చేయాలి అందరి ముందు. అప్పుడు మనకు శ్రీశైలం బస్సు లాగే ఆడున్నా
సభకి నమస్కారాలు. ఈ రోజున కావలి నడిబొడ్డున పునర్నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ఈరోజు కాలానికి అనుగుణంగా బీపీఎస్ సంస్థని పునఃప్రారంభించినటువంటి బెజవాడ ఫ్యామిలీకి అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు, శుభాభినందనలు తెలియజేస్తూ బెజవాడ పుల్లయ్య సోడా షాపు బీపీఎస్ 1940 సంవత్సరంలో స్థాపించి బ్రాహ్మణ కళక మా స్వగ్రామం నుంచి కావలికి విచ్చేసి ఇక్కడ సోడా షాప్ తో స్టార్ట్ అయినటువంటి వాళ్ళ ప్రస్థానం ఈరోజు కావలిలో ఒక ఐకాన్ సెంటర్ లాగా తయారైన పరిస్థితి. ఈరోజు కావలికి బంధువులు వచ్చినా, శుభకార్యాలు జరుగుతున్నా మొట్టమొదటి ఇంట్లో వాడే పదం బీపీఎస్ నుంచి బాదంకిలు తీసుకురండి అని చెప్పేటువంటి పరిస్థితికి వచ్చింది ఈరోజు బీపీఎస్ సంస్థ. ఈరోజు మా శ్రీనివాసం చెప్పినట్టుగా కావలి నుంచి మనం హైదరాబాద్ పోతుంటే ఫ్రెండ్స్ అడిగేది వస్తూ 2 బాటిల్ బాదంకిలు తీసుకురండి అని చెప్పే పరిస్థితి. అంటే కావలికి నిజంగా మనం ఒక చిన్న ప్రాంతమైనటువంటి కావలికి బీపీఎస్ అనేది కావలికి గుర్తింపు తెచ్చిన దాంట్లో ఇది ఒకటి. అటువంటి బీపీఎస్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా కావలి ప్రజలైన మంది. ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొని ఆ సంస్థను ఇప్పటి వరకు కూడా ఆ కుటుంబం నిలబెట్టుకుంటూనే వచ్చింది. అటువంటి సంస్థ నిర్మాణం చేసుకునేటప్పుడు ప్రతి జీవితంలోనూ, ప్రతి మనిషి జీవితంలోనూ అన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉండవు. ఎక్కడో దగ్గర చిన్న ఇబ్బందులు ఎదురైనప్పుడు మనం అండగా ఉండాలి, వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళని ఓదార్చాలి, వాళ్ళకి అండగా ఉండి దాన్ని మళ్ళా నిలబెట్టేటట్టుగా మనం ప్రోత్సహించడమే మన అందరి కర్తవ్యం. బీపీఎస్ ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిది. ఎందుకంటే పుట్టినవాడు చనిపోయేటప్పుడు ఏదో ఒక రోజైనా బీపీఎస్ లో స్వీట్, టీయో లేదంటే ఐస్ క్రీమ్ తినే ఉంటారు. కాబట్టి వాళ్ళ రుణం మనం తెచ్చుకోవాలి. కాబట్టి వాళ్ళు ఈ రోజున ఈ సంస్థను మళ్ళా పునఃప్రారంభించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, బెజవాడ పుల్లయ్య సోడా ఈరోజు బెజవాడ ప్రకాశ్ శకుంతల షాపుగా మారింది. బీపీఎస్ అంటే బెజవాడ పుల్లయ్య సోడా షాపు. ఈ రోజున అది బీపీఎస్ అంటే బెజవాడ ప్రకాశరావు గారు అండ్ శకుంతలమ్మ వాళ్ళ పేర్లుగా మారి. కాబట్టి దాన్ని మళ్ళా వాళ్ళు ఇంకా కూడా వాళ్ళ అందుకు ప్రకాశమ్మ, శకుంతల అది ప్రకృతి కల్పించిన వరం. అది వాళ్ళకి ఇచ్చారంటే మీరు ఇవ్వగా దేవుడే వాళ్ళకి అటువంటి తల్లిని ఆయన భార్యగా ఇచ్చేబట్టి శకుంతల ప్రకాశరావు మీ నాన్న ఆయనకి అదే పేరు పెట్టి ఆయన పెట్టినటువంటి పేరు పునీతం చేసేటట్టుగా మళ్ళా ఈ రోజు బీపీఎస్ గాని మారింది. అంటే అది దైవ బలం, కావలి ప్రజల యొక్క ఆశీస్సులు ఉండబట్టే ఈ రోజు వాళ్ళ భార్య భర్త ఇద్దరు కూడా దాని మీద డెడికేటెడ్ అయ్యి చిన్నవాడు మొదలుకొని పెద్దవాడిని ఆహ్వానించేటువంటి విధానం నిజంగా బహుశా వ్యాపారస్తులు ఎవరు కూడా చేయరు. ఈ రోజు కావలిలో చాలా టీ స్టాల్స్ ఏర్పడ్డా, కావలిలో చాలా స్వీట్ స్టాల్ ఏర్పడ్డా నాంది బీపీఎస్ నుంచి పుట్టకొచ్చినటువంటి వాళ్ళే, బీపీఎస్ లో నేర్చుకున్నటువంటి వాళ్ళే ఈ రోజు కావలిలో చాలా మంది టీ స్టాల్ గా ఎదిగారు. కాబట్టి అందరికీ అంకురార్పణకి నాంది పలికినటువంటి బీపీఎస్ ఇంకా దినదినాభివృద్ధి చెందాలని, కావలికి తలమానికంగా ఎదిగి బీపీఎస్ అనేది ఒక మాన్మెంట్ మనందరికి కూడా ఒక హిస్టారికల్ మాన్మెంట్, మనకి అది ఒక ఐకాన్ గుర్తింపుగా ఉన్నటువంటిది. కాబట్టి ఇటువంటి దాన్ని మన అందరం కూడా కాపాడుకుంటూ వారు ఆ కుటుంబం ఈ రోజు కావలి ప్రజలకి అంకితమైనట్టుగానే మనం కూడా ఎప్పుడు కూడా బీపీఎస్ ని పెంచే దాంట్లో మనందరం కూడా తోడుగా ఉందామని
ఇటువంటి సంస్థలు కావులకి ఇంకా మరిన్ని రావాలని మనసారా కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.